మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో కేటీఆర్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నేతల్లో విభేదాలు బహిర్గతమయ్యాయి. ఎమ్మెల్యే ఫోటో లేకుండా మున్సిపల్ చైర్మన్ ఫ్లెక్సీల ఏర్పాటు చేయడంతో కామారెడ్డిలో ఫ్లెక్సీ రగడ మొదలైంది. సభా వేదిక వద్దే ఫ్లెక్సీల ఏర్పాటుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్ చూడాలనే వేదిక వద్ద పెట్టారనే అనుమానాలు కూడా చైర్మన్ను పార్టీకి దూరం పెట్టిందా, దూరం అయ్యారనే ఆలోచనలు కూడా వస్తున్నాయి. ఇక నేటి కేటీఆర్ సభలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కాసేపట్లో కామారెడ్డికి కేటీఆర్ వెళ్లనున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో కేటీఆర్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నేతలు విభేదాలు బహిర్గతమయ్యాయి. ఎమ్మెల్యే ఫోటో లేకుండానే మున్సిపల్ చైర్మన్ ఫ్లెక్సీల ఏర్పాటు చేయడంతో కామారెడ్డిలో ఫ్లెక్సీ రగడ మొదలైంది. సభా వేదిక వద్దే ఫ్లెక్సీ ఏర్పాటుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్ చూడాలనే వేదిక వద్ద పెట్టారా అనే అనుమానాలు, చైర్మన్ను పార్టీకి దూరం పెట్టిందా, దూరమయ్యారనే ఆలోచనలు కూడా వస్తున్నాయి. నేటి కేటీఆర్ సభలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కాసేపట్లో కామారెడ్డికి కేటీఆర్ వెళ్ళనున్నారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ మనకి సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. సో నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇది కామారెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో పదహారుగా వర్గ విభేదాలు బయటపడ్డాయి. గత కొన్ని రోజులు, కొన్ని నెలల నుంచి కూడా అక్కడ ఉన్నటి మున్సిపల్ చైర్పర్సన్ నిత్యు జహన్నావి, ఆయన తమ్మినటువంటి నిత్యు వేణుగోపాల్ కు, అలాగే ఎమ్మెల్యే అక్కడ ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కూడా గత దూరం గ్యాప్ పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు వివిధ కార్యక్రమాల నేపథ్యంలో కేటీఆర్ కామారెడ్డి రానున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కొన్ని ఫ్లెక్సీలను ఏర్పడిచ్చారు. అయితే ఈ ఫ్లెక్సీలో ఏదైతే నిత్యు జహన్నావి, ఆమె తమ్మినటువంటి నిత్యు వేణుగోపాల్ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటో లేకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దాంతో పాటు ఇక్కడ బహిరంగ సభ అక్కడ మన కేటీఆర్, మంత్రి కేటీఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఒక బహిరంగ సభ నిర్వహించున్నారు. ఆ సభ వేదికపై కూడా ఎమ్మెల్యే ఏర్పడిన ఫ్లెక్సీలో ఇటు నిత్యు జహన్నవి, అలాగే వ్యక్తి వేణుగోపాల్ ఫోటో లేకుండా అక్కడ ఫోటో ఫ్లెక్సీని ఏర్పరిచారు. దీంతో వ్యక్తుల మధ్య మరోసారి కూడా వర్గ భేదాలు ఫ్లెక్సీ సాక్షిగా బయటపడ్డాయని చెప్పవచ్చు. అయితే ఇది కావాలనే చెప్పి అక్కడ ఏర్పాటు చేసినందుకు వార్తలు చూస్తున్నాయి. అయితే కేటీఆర్ చూడాలని వేదిక వద్ద ఎలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని చెప్పి కూడా అక్కడ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీరి గత ఒక నెల రోజుల క్రితం ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి కూడా నిత్యు జహన్నావి, అలాగే నిత్యు వేణుగోపాల్ కూడా దూరం ఆ సభ అక్కడ పెళ్లి కూడా హాజరు కాలేదు, గైరాజరయ్యారు. అయితే ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కొంతకాలంగా గ్యాప్ పెడుతూ వస్తుంది. అయితే కేటీఆర్ ఈ రోజు కామారెడ్డి వస్తున్న నేపథ్యంలో వీరి గ్యాప్ మీద పక్క దిగుతారా అని వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని గంటల్లో కామారెడ్డికి కేటీఆర్ రానున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య గ్యాప్ ఒక్కసారిగా బహిరంగం కావడంతో కూడా పార్టీ శ్రేణులు కాస్త గందరగోళం ఏర్పడని చెప్పవచ్చు రాజశేఖర్. ఈ అంశాన్ని కేటీఆర్ రాక నేపథ్యంలో ఆయన వరకు తీసుకెళ్లే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? ఎందుకంటే కామారెడ్డి అనేది ప్రధానంగా ఇప్పుడు కేసీఆర్కి సంబంధించిన నియోజకవర్గం కావడంతో మరింత ఆసక్తి ఉన్న నేపథ్యంలో ఇలాంటి విభేదాలు కొంతవరకు ఇబ్బంది కలిగిస్తాయి కాబట్టి ఆయన వరకు తీసుకెళ్లే అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు నిత్యు జాహ్నవితో పాటు అలాగే నిత్యు ఎమ్మెల్యే ఇద్దరు కూడా కామారెడ్డి నియోజకవర్గంలో కీలక నేతలు. నిత్యు వేణుగోపాల్ కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటారని చెప్పి కూడా గత కొన్నాళ్ళుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ సభ నేపథ్యంలో కూడా ఫ్లెక్సీ వారు కొనసాగడంతో కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నాయకులు ఇష్యూని కేటీఆర్ దృష్టికి తీసుకే పరిస్థితి బట్టి ఖచ్చితంగా అనిపిస్తుంది. అయితే కేటీఆర్ వీళ్లకు ఎవరికి మొగ్గు చూపుతారు, ఇద్దరికి పిలిచి సమస్యను పరిష్కరింప చేస్తారని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు రాష్ట్ర. రైట్. ఫైనల్గా అంటే ఈ అంశం అనేది పార్టీ అంటే కేటీఆర్ రాక నేపథ్యంలో ఇప్పటికే చాలా వరకు నిరసనలు కొన్ని సందర్భాలు వచ్చాయి. కానీ అదే పార్టీ నుంచి ఇలాంటి విభేదాలు రావడం అనేది పార్టీకి ఎంతవరకు నష్టం చేకూర్చే అవకాశం ఉంది? అంటే ఏదైతే సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే జాబితాను అభ్యర్థులు జాబితాను ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్వయంగా తానే కామారెడ్డి నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కేవలం సీఎం కేసీఆర్ స్వయాన బదిలో ఉన్న వేదిక వర్గంలో పార్టీల రెండు వర్గాలు చేరిపోవడం కూడా పార్టీకి కాస్త బాగానే లాస్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా కేటీఆర్ ఈ రాక సందర్భంగా కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడము పార్టీకి కాస్త మైనస్ అని చెప్పవచ్చు. అయితే కేటీఆర్ స్వయంగా లీడ్ తీసుకొని వీరిద్దరిని నాయకులని సర్ది చెప్తారా, లేకుంటే ఎలాంటి సమస్య ఎలా పరిష్కరిస్తారో కూడా
వేచి చూడాల్సిన పరిస్థితి అని చెప్పవచ్చు రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ నవీన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఓ పబ్ నిర్వాహకుడు ఇచ్చిన సమాచారంతో పిఎస్ పై దాడి చేసిన ఏసీబీ అధికారులు ఇన్స్పెక్టర్ నరేందర్, ఎస్ఐ నవీన్ రెడ్డి, హోంగార్డు శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ఠాణా నుంచి ఏసీబీ కార్యాలయానికి తరలించి దాదాపుగా 20 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. మామూలు కోసం పోలీసులు వేధిస్తున్నారంటూ ఓ పబ్ నిర్వాహకుడు ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్ బంజారాహిల్స్ ఠాణాలో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక విచారణ అనంతరం ఇన్స్పెక్టర్, ఎస్ఐ, హోంగార్డుపై కేసు నమోదు చేశారు అధికారులు. ఇక ఫిర్యాదు చేసిన పబ్ నిర్వాహకుడిని అర్ధరాత్రి పిలిపించి వాంగ్మూలాన్ని తీసుకుని పబ్ వ్యవహారంతో పాటు మిగతా వసూళ్లపై కూడా ఆరా తీసినట్లు సమాచారం అందుతోంది. పబ్లు, స్పా సెంటర్ల నుంచి నెలవారీగా కూడా మామూలు రూపంలో సిఐ నరేందర్ పెద్ద మొత్తంలోనే డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు వారిని విచారించారు. ఇక ఈ మేరకు నరేందర్కు ఎస్ఐ నవీన్ రెడ్డి, హోంగార్డు శ్రీహరి సహకరించినట్లు తెలుస్తోంది. సిఐ నరేందర్, ఎస్ఐ నవీన్ రెడ్డి, హోంగార్డు హరిలకు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ కోసం ఈ నెల 9న రావాలని ఆదేశించారు.